ఇక ఇదో కథ. ఈడు ఎన్డీఎస్ఏ అని అదొక రాగం తీస్తుర్రు. అసలు ఎన్డీఎస్ఏ సంగతి చెప్పాలి. ఇక ఈ ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ ఎన్డీఎస్ఏలో ఎవరు పనిచేస్తారు? హూ ఈజ్ ఎన్డీఎస్ఏ? అది కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇందాక వ్యాప్కోస్ చెప్పిన కదా, వ్యాప్కోస్ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. ఎన్డీఎస్ఏ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. అక్కడ ఎవరు ఉద్యోగం చేస్తారు? సిడబ్ల్యూసి ఇంజనీర్లనే వ్యాప్కోస్ ఎండీగా వేస్తుంటారు, సిడబ్ల్యూసి ఇంజనీర్లనే ఎన్డీఎస్ఏకి వేస్తుంటారు. మొత్తం ఇప్పుడు మన జీఆర్ఎంబీకి అయినా సిడబ్ల్యూసీ వాళ్ళే వస్తారు, కేఆర్ఎంబీకి అయినా సిడబ్ల్యూసీ వాళ్ళే వస్తారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలోనైనా సిడబ్ల్యూసీ వాళ్ళే వస్తారు, లేదు ఎన్డీఎస్ఏ అయినా సిడబ్ల్యూసీ వాళ్ళే వస్తారు. అంటే ఆ సిడబ్ల్యూసీలో రిక్రూట్ అయినటువంటి ఇంజనీర్లలో వాళ్ళను వాళ్ళ కెపాసిటీల ఆధారంగా వేరియస్ సందర్భాల్లో ప్రమోషన్ల మీద మనకు జీఆర్ఎంబీ కేఆర్ఎంబీ ఉంది కదా హైదరాబాద్లో, అందులో కూడా సిడబ్ల్యూసీలో ఉంటారు, ఎన్డీఎస్ఏలో కూడా సిడబ్ల్యూసీ ఉంటారు, పోలవరం ప్రాజెక్టుకి కూడా సిడబ్ల్యూసీ ఉంటుంది. ఇక నవ్ ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఏంది అసలు ఎన్డీఎస్ఏ కథ ఏంది? మరి ఎన్డీఎస్ఏ అనేది దేశం మొత్తానికి ఒకే నీతి ఉండాలనా, రాష్ట్రంకి ఒక నీతి ఉంటుందా? గోదావరి నది మీద మనం కట్టిన మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోయినాయి. దానికి పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తే రావాలి. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చింది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, మనం పిలవకుండానే వచ్చిండ్రు. 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిండ్రు. 3 రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి 1 నవంబర్ అనుకుంటా, 30th నవంబర్ ఎలక్షన్ అయింది కదా, 1 నవంబర్ నాడు రిపోర్ట్ ఇచ్చింది. నామినేషన్లు పడుతుండే రిపోర్ట్ వచ్చింది 1 నవంబర్ నాడు. అంటే మీ ఉద్దేశం ఏంది? రాజకీయ దురుద్దేశం. అది కుంగిన 2 రోజులకే వచ్చిండ్రు, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చిండ్రు. మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కూలింది కదా, దాదాపు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది కదా, ఒక్కసారి కాదు పోలవరం 3 సార్లు కూలింది కదా, మరి దాని మీద ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇయ్యదు? 5 ఏళ్ళైంది ఇప్పటికి పోలవరం కూలి, 5 సంవత్సరాలు పని ఆగిపోయింది అక్కడ. మరి ఇప్పుడు ఏమంటున్నారు మీరు? 2 పిల్లర్లు గుంగుతేనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి, ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు. మరి పోలవరం 3 సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి పోలవరం కూలితే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా?